గెంటింగ్ హైలాండ్స్ పార్ట్ 1 ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ పార్ట్ 2 అనేది ఒక ఫీస్ట్, ఎందుకంటే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గ్లోబల్ డిఫెండర్ టెస్ట్ డ్రైవ్ తర్వాత ఇప్పుడు మా రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా పైకి అయితే లిఫ్ట్ చేశారు, ఇంకా స్పీడ్ అవుతుంది స్లోగా. ఓ మై గాడ్, ఇప్పుడు ఫ్లిప్ కూడా అవుతుంది. బాడీ మొత్తం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ మా అంశు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తను ఈ రైడ్ కోసమే ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ట్రై చేయాలని అనింది. అసలు చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎలా ఉందంటే ఈ రైడ్ మనము చాపర్ డ్రైవ్ చేస్తున్నట్టుగా ఉంది. దీనికి వింగ్స్ ఉన్నాయి కదా, ఆ వింగ్స్ని మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వింగ్స్ ఫ్లిప్ అవుతున్నాయి. రియల్లీ చాలా బాగుంది ఈ రైడ్. ఇంకా మా రైడ్ మేబీ అయిపోతుంది అనుకుంటా, ఇంకా స్లో అయింది ఇప్పుడైతే. నేను మధ్యలో అయితే కళ్ళు మూసుకున్నాను. అసలు కళ్ళు తెరిచి చూస్తే ఆ స్పీడ్కి నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అయ్యాయి. ఇంకా మా రైడ్ అయిపోయినట్టుంది మేబీ, ఇంకా కిందకైతే దింపేస్తున్నారు. ఇదైతే చేసేసాము, చాలా బాగా అనిపించింది మాకు ఎక్స్పీరియన్స్. That was epic, seriously. చాలా బాగుంది. How was your experience, మమ్మ? నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి వస్తే మాత్రం. చాలా బాగుంది. దీని పేరు గ్లోబల్ డిఫెండర్. ప్లస్ వర్షం కూడా పడుతుంది ఇప్పుడే, సో కొంచెం చాలా లైట్గా మొత్తం ఫాగ్, పైన ఏమీ కనపడట్లేదు. ఇప్పుడు వేరే రైడ్స్కి అయితే వెళ్తున్నాం. Central Park Gardens. First we'll complete the rides, Mark. Classic burgers. బాగుంది. I want place. ఇక్కడ ఇవి బాగానే ఫ్లషెస్. నేను వచ్చిన తర్వాత ట్రై చేస్తా. రోలర్ కోస్టర్స్ అవన్నీ ట్రై చేస్తాం. ఇంకా ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. మరి ప్రాప్స్ అయితే బాగున్నాయి ఇక్కడ ఫొటోస్ దిగడానికి. అన్ని ఫొటోస్ దిగడం, ప్రాప్స్ ఎక్కుదాం దిగుదాం, చాలా బాగుంది. స్టూడియో ఎంపోరియం అంటమా, ఇవన్నీ వెళ్దాము. బ్యూటిఫుల్ కదా, ఫుల్ ఫాగ్ ఉంది చూడండి. స్కై వరల్డ్ థీమ్ పార్క్ చాలా ఫాగ్ చూడండి, ఎంత బాగుందో. మంచి కూడా కనిపించట్లేదు. అసలు ఇలాంటి క్లైమేట్ అయితే అసలు వాసం ఉంది. అసలు చూడండి, గండోలాస్ అయితే కొంచెం కనిపిస్తుంది. అన్ని స్టూడియోస్ అనమాట. మొత్తం బాగా వచ్చేసింది. చాలా బాగా వచ్చేసిందండి. కనపడట్లేదు ఇంతసేపు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము, లిటరల్లీ ఏం కనపడట్లేదు ప్రెసెంట్ అయితే. రోలర్ కోస్టర్స్ కూడా అలా అలా కనపడుతున్నాయి. ప్లేస్ బాగుంది కదా నాన్న. You want pictures here? సెల్ఫీ వీడియో ఎట్లా మంచు బాగుంది.
enjoying our time. అసలు ఎంత బాగా చూడండి అసలు. ఇప్పుడు ఇది ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. సూపర్ ఎక్సైటెడ్. క్లైమేట్ చూడండి ఎంత బాగుంది. ఇది చెప్పాక కదా మూవీస్ మీద బేస్ చేసి ఉన్నాయని, అది కొన్ని రియో మూవీ మీద బేస్ చేసి అది ఒక రాయించారు. అవును మా నా ఫేవరెట్ మూవీ. Enjoying their time here. Samba gliders anta, so we're going to try. Ma, are you nervous? Are you nervous? Oh, dogs may kiss you. చాలా క్యాబిన్స్ ఉన్నాయి మమ్మా. ఇలా అయితే పైకి వెళ్ళాలి. ఓకే, రియో ద బ్లూ బర్డ్. బ్లూ అని బాగున్నారు. పెద్ద మేజ్ లా ఉంది, పెద్ద మేజ్ లెక్క ఉంది మా ఇది. మమ్మల్ని షూట్ చేయడానికి అలౌ చేయలేదు. షూట్ చేయడానికి అయితే అలౌ చేయలేదు మమ్మల్ని. బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది మాకు.
మినిట్ అనుకుంటా అంతే 1 minute చేస్తుంటాం అంతే చాలా బాగుంది అవును మనకు నోమా ఇవే విల్ ట్రై అదర్స్ అండ్ కమ్ బ్యాక్ అంటే మాకు ఇంకా అవి ఇండోర్ది కూడా చేయలేదు మేము ఇంకా స్కై ట్రోపోసిస్ ఉంది ప్లస్ వీటిలో చాలా రైడ్స్ ఉన్నాయి అయిపోగొట్టాల్సినవి ఎక్సైట్గా ఫీల్ అయ్యే లోపు అయిపోయింది భయం అయ్యలేదు అస్సలు భయం వేయలేదు చాలా బాగుంది అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మాకు మొత్తం వ్యూ అంతా కనిపెట్టింది పైన నుంచి మేబీ నెక్స్ట్ రైడ్లో ఒకవేళ కెమెరా అలౌ చేస్తే చూపించడానికి ట్రై చేస్తాం ఇదిగో మమ్మ రియో అది ఆండ్రోమెడా బేస్లోకి అయితే వెళ్తున్నాం చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటో వెళ్ళి చూద్దాం హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మా సోఫర్ చాలా బాగున్నాయి అన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే ఎందుకంటే వన్స్ ఇన్ వైల్ అయితే ఇది చేయాల్సిందే మీలో ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం ఇవేవి చూడకుండా మాత్రం మీరు రిటర్న్ అవ్వద్దు ఎందుకంటే మస్ట్ ట్రై ప్లేస్ యా రియల్లీ ఈ జెంటింగ్ ఐలాండ్స్ అయితే మన దగ్గర ఇలాంటివి ఇండియాలో మనకు లేవు అవైలబుల్ బట్ ఇక్కడ వస్తే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయాల్సిందే నేనైతే ఫుల్ హ్యాపీ చిన్న పిల్లలకి అయితే మేబీ భయం వేయచ్చు లైక్ 10 కన్నా చిన్నగా యంగ్స్టర్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు టీన్స్ నుంచి అండ్ యంగ్స్టర్స్ అందరూ అయితే తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు ఇవన్నీ క్రేజీ ఉన్నాయి ఇవన్నీ రైడ్స్ కూడా యా ఆల్ఫా స్పేస్ ఏదో స్పేస్ అంటే మనం ఇలాంటివన్నీ ఎలాంటి హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఈ కైండ్ ఆఫ్ సెటప్స్ అన్నీ కూడా స్టార్ వార్స్ ఎస్ స్టార్ వార్ యా నైస్ awesome ఉంది can't wait ఇది డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు మాదిగా అనిపిస్తుంది ఎక్కుదాం దా విల్ ట్రై ఎవ్రీథింగ్ అది వచ్చేసి మొత్తం ఐస్ ఏజ్ థీమ్ అక్కడ కనబడుతుంది అవును ఇదంతా ఆండ్రోమెడా ఇదేమో ట్రైనింగ్ సెంటర్ లాగా అమ్మా ఇదేంటంటే మొత్తం అన్ని ఉరికి కరెక్ట్ అవి డిఫెన్స్ వాళ్ళు చేస్తుంటారు కదా ఆర్మీ అండ్ డిఫెన్స్ పీపుల్ చేస్తారు కదా ట్రైనింగ్ ఇలాంటివి చిన్నపిల్లల వాళ్ళకి నేనైతే ట్రై చేయట్లేదు ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే ఓకే వాళ్ళు వెళ్ళొచ్చు ఇలాంటివి మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం అండ్ అది చూడండి టెస్ట్ రైడ్ చేస్తుంది అది మనకి ఎన్టీఆర్ గార్డెన్లో కూడా అలాంటిది ఉంది అలాంటిది అది పైకి వెళ్ళి పట్టుమని డ్రాప్ చేస్తుంది ఓకే ఒకేసారి డ్రాప్ చేస్తుందా ఓకే అది వన్ ఆఫ్ ద స్కేరీ రైడ్స్ అంటాం ఇక్కడ ఓకే లెట్స్ వెయిట్ ఫర్ ద డ్రాప్ బట్ దెబ్బలు అయితే తగలవు కదా మనకి ఓ మై గాడ్ అంత ఫాస్ట్ డ్రాప్ చేస్తుంది ఓహో యా డెఫినెట్లీ షీ వాంట్ ట్రై అంశు షోదే ఫన్నీగా ఉంది అది పై ఓకే వీల్ చలో విల్ గో దేర్ ఇది అయిపోయింది దీనికి వెళ్ళి అక్కడ అంచు ఎంట్రీ అక్కడ అక్కడ
సేఫ్టీ మాత్రం బాగా ఎన్ష్యూర్ చేస్తున్నారు వీళ్ళు. 2 టైమ్స్ వచ్చి అయితే చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత రైడ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సేఫ్టీ రీజన్స్కి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాతే చెక్ చేసినాకే వీళ్ళు రైడ్ స్టార్ట్ చేస్తున్నారు. Enjoyed. ఇది ఆల్ఫా స్పేస్. ఇలా హైట్గా ఉంది కదా, మనల్ని లోపల తీసుకెళ్ళి ఈ సీట్స్లో కూర్చోబెట్టి సెక్యూర్డ్గా ఉన్నాయి చాలా బెల్ట్స్ అన్నీ కూడా టై చేస్తారు. ఇలా పైనకి తీసుకెళ్ళి ఒకేసారి జస్ట్ డ్రాప్ చేస్తారు. అసలు మామూలుగా ఉండదు కిందకు వచ్చేటప్పుడు. అసలు ఎక్కడ గుండె జారిపోతుందో అన్నంత ఫీల్ అవుతాం మనం అసలు. ఓ మై గాడ్, ఇది అసలు మాటల్లో చెప్పే ఎక్స్పీరియన్సే కాదు. ఇది వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంచెం భయపడే వాళ్ళైతే ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే చాలా స్పీడ్లో డ్రాప్ చేస్తుంది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా ఉండే పీపుల్ ఎక్కితేనే బెటర్ దీన్ని అయితే. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఇది మస్తు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మనకు బయట ఎక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయము. ఈ రైడ్స్ అన్నీ అయితే మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా క్రేజీగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మా ఫస్ట్ ఇదిగో ఇది అండ్ ఇది దట్ వన్ అండ్ దట్ వన్, అది ఆ పిల్లర్లా కనిపిస్తుంది కదా, అది అవి రెండు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ అన్ని రైడ్స్ చాలా బాగున్నాయి సోఫా మేము ఎక్కినవన్నీ. బట్ దీస్ టూ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ రోలర్ కోస్టర్ అయితే చాలా తక్కువ సేపు అనిపించింది. జస్ట్ హార్డ్లీ 2 minutes అంతే. అది ఇంకా కొంచెం సేపు అది ఆ రోలర్ కోస్టర్ పేరు సాంబా ఏదో ఉంది. సో మేము ప్రెసెంట్ ఇప్పుడు ఐస్ ఏజ్ దగ్గర ఇంకొక రోలర్ కోస్టర్ లాగా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ట్రై దట్. కరెక్ట్. ఇంకోటి యాక్చువల్గా అదొకటి ఉందేమో అనుకున్నాం, అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఉందనుకున్నాము. బట్ అది ఇప్పుడైతే జైంటింగ్ హైలాండ్స్ మాత్రం మస్ట్ కమ్ ప్లేస్. చాలా బాగుంది ఇక్కడికి డ్రైవ్ కానీ అండ్ దిస్ ప్లేస్ థీమ్స్ చాలా బాగుంది. ఇంకొకటి యాక్చువల్గా బస్లో అయితే ప్లాన్ చేసుకుంటే లేట్ అయిపోతుంది డెఫినెట్గా. మనకి క్యాబ్ బుక్ చేసుకొని రావడమే చాలా ఈజీగా ఉంది. మీకు రాగానే ఎంట్రీ ఇవ్వగానే కనపడతాయి. దే ఆర్ రియలీ గుడ్, మస్ట్ ట్రై. అండ్ ఇప్పుడు అయితే మేము ఎదుగోండి ఐస్ ఏజ్.
ఇది ఐస్ ఏజ్ రోలర్ కోస్టర్. ఇప్పుడు వస్తుంది చూడండి, అదిగోండి వెళ్తుంది. ఎస్, రైడ్స్ అయితే అవసరం అసలు చాలా. చూడండి వస్తుంది, ఇప్పుడు మన వైపు వస్తుంది. వావ్, ఇట్స్ కైండ్ ఆఫ్ వుడెన్ ట్రైన్ లాగా ఉంది చూడ్డానికి. బక్స్ కేఫ్ చూపించావా ఇది? మన ఇండియన్స్ కూడా చాలా మంది వస్తున్నారు. యా, చాలామంది ఇండియన్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు వీక్ డే కదా, క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందేమో అనుకున్నాం, బట్ అలా ఏం లేదు. చాలామంది టూరిస్టులు అయితే వస్తూనే ఉన్నారు. ఇందాక చేశాం కదా. రా ఇంకా వెళ్ళి చూద్దాం. ఈ రైడ్ పేరు ఏకాన్ అడ్వెంచర్. చూడ్డానికి ఏదో ట్రైన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది మామూలుగా ఉండదు. దీంతో చాలా స్పీడ్, బ్యాలెన్సింగ్ కూడా చాలా అవసరం అనమాట. దీంట్లో ప్రాపర్గా పట్టుకోకపోతే మాత్రం ఎక్కడ ఎగిరి పడతామో అన్నంత స్పీడ్లో ఉంది ఇది. చూడ్డానికి మాత్రం చాలా సింపుల్గా ఉంది. ఇది అస్సలు కాదు, అన్నిటికన్నా డేంజర్ ఇదే అనిపించింది మాకు. మనము టీవీ షోస్లో చూస్తుంటాం కదా, పిల్లలు కార్టూన్స్ చూసేటప్పుడు, వాటిలో ఇలాంటి చిన్న ట్రైన్ టాయ్స్ వెళ్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చూడడానికి. మాకు ఫస్ట్ అలాగే అనిపించింది, బట్ ఇందులో కూర్చుంటే మామూలుగా లేదు. ఇక్కడ ఏంటంటే పట్టుకోవడానికి ఏమీ ఉండదు, జస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ స్పీడ్ని కూడా. ఇదైతే ఎక్కాము, దిస్ వన్ జస్ట్ నౌ. చాలా బాగుంది. దాన్ని థ్రిల్ లెవెల్ 1 అంట. దట్ ఈస్ లైక్ ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నిట్లో సో ఫార్ ద ఫాస్టెస్ట్ రైడ్ అది. లైక్ ఒరిజినల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అ లాట్. ఇక్కడ ఐస్ ఏజ్ ఎక్స్పెడిషన్ అని ఉంది కదా, ఇది కూడా వెళ్ళాము. సో లైక్ కిందకి మొత్తం లైక్ బేస్మెంట్లో ఉంది అది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాకింగ్ అనమాట. దీని లోపలికి వెళ్తే దాన్ని రైడ్ వరకు వెళ్ళడానికి చాలా నడవాల్సి వస్తుంది. బట్ ఇది కూడా బాగుంది. ఇక్కడ ఇదేంటంటే చిన్నపిల్లలకి లైక్ ఐస్ ఏజ్ దాని మీద ఉంది మొత్తం. సో చిన్నపిల్లలకి దే మైట్ లైక్ ఇట్. ఓడిఎక్స్లో ఎలా అయితే సీట్స్ కదులుతాయో ఇది కూడా అంతే, బట్ ఒక కార్ట్ లాంటి దాన్ని తిప్పుతారు. అక్కడ ఇంకొకటి ఉంది, అదేదో అది చూసే చూద్దాం. అక్కడ ఇంకొక రైడ్ ఉంది, అది చూసే చాలా బాగుంది కదా. ఆ రైడ్ పేరు ఇదే, ఏకాన్ అడ్వెంచర్. చూడండి, బ్యూటిఫుల్. అది కూడా చాలా అవసరం. అది డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మస్ట్ విజిట్ ప్లేస్. నిజంగా చాలా అవసరం. అదైతే క్రేజీ అసలు. అన్నిటికన్నా ఫస్ట్ అయితే ఇదే అనమాట, నెంబర్ 1 అసలు. నెంబర్ 1 ఇది. తర్వాత అక్కడ డ్రాప్, అది చూడడానికి అంత ఈజీ అనిపిస్తుంది, బట్ ఇది చాలా చాలా స్పీడ్ అసలు. అన్నిటికన్నా స్పీడ్ ఇదే అసలు. Yeah, there is something. చేద్దామా? ఇది రాక్ అండ్ స్లైడ్ అంట, చూద్దాం ఇది ఎలా ఉంటుంది. కానీ వీళ్ళు సేఫ్టీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 times అందరిది చెక్ చేస్తున్నారు. ఇక్కడ సేఫ్టీ రీజన్స్కి అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదు.
ఆల్ ద రైడ్స్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. అవును. Begins now. నీళ్ళైతే మన మీద కూడా పడుతుంది. ఇక్కడ ఈ రోలర్ కోస్టర్స్ ఇలాంటి వాటిలో మాత్రం ఏఐతో పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు పే అరౌండ్ 126 ringgit. సో అది క్వైట్ ఎక్స్పెన్సివ్. వెల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మేమైతే ఇంకా ఏం అనుకోలేదు తీసుకుందామని. సో యా లెట్స్ సీ. అవన్నీ రైడ్స్ కంప్లీట్ చేస్తాం. ఇగో ఇది ఒక్క రైడ్ ఉంది. ఇది నచ్చితే ట్రై చేస్తాం, లేదంటే ఇండోర్ థీమ్ పార్క్కి వెళ్ళిపోతాం. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్. వావ్, ఇది మంచు ఫేవరెట్. యా వెల్మో. ఫ్లవర్స్ గుర్తొస్తున్నాయా? చూడండి, ఇవి చిన్నప్పుడు అంటే ఊర్లలో ఎక్కడంటే అక్కడ రోడ్ సైడ్స్ పెరుగుతూ ఉంటాయి ఈ ఫ్లవర్స్. వీటి పేరేంటో తెలీదు, బట్ చూడండి పెటల్స్ వస్తున్నాయి. అంటే వాటి అదైపోయింది, ఇంకా ఇవి రాలిపోతాయి ఈ టైంలో. ఇంకా వావ్, స్మెల్ బాగుంది, చాలా బాగుంటాయి. వీటికి చిన్న బ్లాక్ ఫ్రూట్స్ వస్తాయి అని చాలా స్వీట్గా ఉంటాయి తింటే. ఇవ్వండి ఇక్కడ ఆరెంజ్ చూడండి, అదే ఫ్లవర్ లో ఇది బ్యూటిఫుల్ కలర్ కదా. రండి, అంశి ఇక్కడ ఎపిక్ వోయేజ్ టు మూన్ హెవెన్. ఓకే, హలో. వాటర్ పడతాయంట మా మీద, సో మేము చేయలేదు. అంటే రెయిన్ కోట్స్ తీసుకోలేదు. రెయిన్ కోట్స్ తీసుకోవాలి బయట, మాకేం పెద్ద గొప్పగా అనిపించలేదు. యా, మేమైతే లైట్ తీసుకున్నాం దీన్ని. ఇది ఎంట్రీ లోపలికి అయ్యేప్పుడే రెయిన్ కోట్స్ కొనుక్కోవాలి.
తెలియదు, అందుకని ఒక అంబ్రెల్లా అయితే మనము మనతో పాటు క్యారీ చేస్తే బెటర్ అనమాట. ఎండకైనా వానకైనా కూడా చాలా బాగుంటుంది, బెటర్ క్యారీ చేయడం అనేది. ఇప్పుడైతే సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది, సో మేము రెయిన్ కోట్స్ తీసుకున్నాం. బయట వర్షం పడుతుంది, అందుకే రెయిన్ కోట్ అయితే కొనుక్కున్నాము. కొంచెం సేఫ్గా ఉంటుంది కదా ఇది కొనుక్కుంటే. ఎలా ఉంది? ఫుల్ కవర్ అయిందా? ఫుల్ వర్షం అయితే పడుతుంది. రెయిన్ కోట్స్ కొనుక్కుంది చెప్పండి, ఉన్నాం అందరం. చాలా వర్షం పడుతుంది. 4 o'clock పడుతుంది. ఎగ్జాక్ట్ 4 o'clock పడుతుంది. 4 o'clockకి వర్షం పడుతుంది. అది అరేంజ్ చేసి పెడతారు రెయిన్ కోట్స్ 4 o'clock. రెయిన్ కోట్సా? ఇక్కడికి ఎప్పుడు అంతేనంట, ఆల్మోస్ట్ డైలీ అంతే అంట. 4 o'clock అయితే మేము నిజంగా మధ్యాహ్నం చూసినప్పుడు అయితే ఇవేమీ లేవు, బట్ 4 అయ్యేసరికి అయితే అన్ని రెడీ అయిపోయినాయి ఇక్కడ కూడా. క్లౌడ్స్ ఈ రెయిన్ కోట్స్ అమ్మే వాళ్ళందరూ స్టాల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సీరియస్లీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మలేషియాలో వర్షాలు పడతాయి. It's not a joke. I know. ఇక్కడ బైక్స్ అయితే ఫొటోస్ దిగేసి ఇండోర్స్ స్కైట్రోపోలిస్కి అయితే వెళ్ళిపోతున్నాం. లాస్ట్ లుక్. బాయ్ జెంటింగ్ ఐలాండ్స్. స్కై వరల్డ్స్కి మాత్రం బాయ్ చెప్పాను. కాలేజ్ ఈ గేమ్స్ అయితే లోపల ట్రై చేయాలి. Can I try this, Nana? ఇది మోటార్ షాప్ అంట. జస్ట్ చిన్న మర్చెండైజ్ ఉన్నాయి, వాలెట్స్ అండ్ ఆల్. ఇవి ఇక్కడ అన్నీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి చాలా. చెప్పాలంటే ఇవి బయట విండో షాపింగ్ చేస్తే కానీ రీజనబుల్ రేట్స్ చెప్పరు, ఎందుకంటే చిన్న కీ చైన్స్కి కూడా అరౌండ్ 24 ringgits, 25 ringgits. ఇది వర్షం పడంగానే క్లీన్ చేస్తున్నారు చూడండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ డిఫరెంట్ మూవీస్ మమ్మ, అన్ని డిఫరెంట్ మూవీస్ మీద బేస్ చేసుకొని. Planet of the Apes. ఇది కొంచెం చూడడానికి రామోజీ ఫిల్మ్ సిటీలా అనిపిస్తుంది కదా. ఏదో రైడ్స్ ఉన్నట్టున్నాయి.
చాలా బాగుంది కదా. ఇలా వెళ్తుంటే మంచి ఫీల్. రోబోట్స్ రేవెట్ టౌన్. అన్ని రైడ్స్ ఏమా. ఓల్డ్ టౌన్స్ ఉంటాయి కదా, ఓల్డ్ టౌన్స్ లో కూర్చున్నట్టుగా ఉంది ఇక్కడ కూర్చుంటే ఫీల్ అయితే కదా. 80s 90s హాలీవుడ్ మూవీస్ లో స్ట్రీట్స్ లో మేబీ పాత ఓల్డ్ మూవీస్ లో చూసుంటాం కదా. చెప్పాలంటే ఇగో ఇవన్నీ మూవీస్ ఏమమ్మా. ఇది మూవీ, అది మూవీ, ఇవన్నీ బేస్డ్ ఆన్ మూవీస్. ఇప్పుడు వరకు వర్షం పడిందని రెయిన్ కోట్ వేసుకున్నామా, ఇవ్వండి మళ్ళీ ఎండ అయితే వచ్చేసింది, ఫుల్ ఎండ వచ్చింది, వేడి వేడి తగులుతుంది మాకు. నిజంగా గెంటింగ్ ఐలాండ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. డెఫినెట్గా టీనేజర్స్ అండ్ యంగ్స్టర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో వస్తే మాత్రం అందరూ ఎంజాయ్ చేయండి. ప్లస్ ఫొటోస్ నచ్చిన వాళ్ళకి పండగ. చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉండడం వల్ల ఫొటోస్ అనేవి బాగా వస్తున్నాయి, యూనిక్గా ఉన్నాయి అన్నమాట వీళ్ళ ఎగ్జిబిట్స్ కూడా. ఎలా ఉంది గెంటింగ్ ఐలాండ్స్? నచ్చిందా మీ అందరికీ? నచ్చితే కనుక కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇంతటితో స్కై వరల్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్కైట్రోపోలిస్ ఉంది, అది ఇండోర్ థీమ్ పార్క్. సో దానికి కూడా వెళ్ళైతే చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అన్ని అప్డేట్స్ ఇస్తాను మీకు. అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము, నెక్స్ట్ వీడియో వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్.